నమస్తే అన్నగారు. నమస్తే అమ్మే. బాగున్నారా? బాగున్నా, మీరు బాగున్నారా? బాగున్నా అన్న. ఏదో క్వశ్చన్ అడగాలి. చెప్పు. ఒక వీడియోలో చెప్పారు కదా, మొన్న రీసెంట్ గా చేసిన వీడియోలో ఒక 50% స్క్రిప్ట్ కంప్లీట్ అయింది అన్నారు కదా. అవును. ఇప్పుడు స్క్రిప్ట్ ఎంత వరకు కంప్లీట్ అయింది, ఏ స్టేజ్ లో ఉంది? దాదాపు మన స్క్రిప్ట్ వచ్చేసి ఎండింగ్ దశలో ఉంటాము. దానికి స్క్రీన్ ప్లే అనేది వర్క్ నడుస్తుంది. ఇంకా అంటే స్క్రీన్ ప్లే రాస్తున్నా. ఇంతకుముందు కూడా రాశాను కానీ ఇంకో వర్షన్ రాద్దామని చెప్పి అట్లా రాస్తున్నాను. దాంతోపాటు కొంచెం షార్ట్ డివిజన్ కూడా నడుస్తుంది సీన్ బై సీన్కి. ప్రస్తుతం అయితే ఎండింగ్కి వచ్చింది స్క్రిప్ట్, దాదాపు వచ్చింది. అయిపోతుంది వితిన్ డేస్ లో అయితే అయిపోయే అవకాశం. దాదాపు ఒక 10 days పట్టవచ్చు. ఇంకా 10 days అయితే కంప్లీట్. ఓకే ఓకే. ఇప్పుడు మీరు ఒక వీడియోలో చెప్పారు కదన్న, కొత్త కొత్త యాక్టర్స్ కి అవకాశం ఇస్తాను నా ఫిలిమ్స్ లో అని చెప్పారు కదా. అంటే ఏ విధంగా అది? కొత్తగా వచ్చే వాళ్ళకు అవకాశం ఇస్తాను అన్నదే. ఓకే. ఎలా అంటే ఇప్పుడు సినిమా పట్ల అవగాహన లేకుండా ఉంటారు కదా. కొంతమంది యాక్టర్ అవ్వాలని, డైరెక్టర్ అవ్వాలని, తర్వాత రైటర్ అవ్వాలని, ఇలా రకరకాల డ్రీమ్స్ తో ఉంటారు కదా ఇప్పుడు వచ్చే మన యూత్ పిల్లలు. అయితే అటువంటి వాళ్ళకు ఇండస్ట్రీలో ఎవరితో పరిచయాలు లేకుండా ఉండి వాళ్ళ కోరికల్ని నెరవేర్చుకున్నామంటే ఎక్కడ సోర్స్ లేనటువంటి వీళ్ళు ఉంటారు కదా, యువకులు. అటువంటి వాళ్ళకు మాత్రమే నేను మనం చేసే ప్రాజెక్ట్ లో ఎంతో కొంత వాళ్ళని ఎంకరేజ్ చేద్దామన్న ఉద్దేశంతో అవకాశం ఇస్తానని చెప్పాను అనమాట. నా సైడ్ నుంచి అట్లా ఇంట్రెస్టెడ్ గా ఉన్న వాళ్ళు ఉంటే మనల్ని అప్రోచ్ అయితే నేను కంపల్సరీ వాళ్ళకు యాక్టర్ లేకపోతే డైరెక్టర్ గాను, అంటే అసిస్టెంట్ డైరెక్టర్ గాను, ఒక గోస్ట్ రైటర్ గాను, ఏదో ఒక రకంగా వాళ్ళకు వర్క్ నేర్పిద్దాం. నాకు తోచినంతగా, మనకు వీలైనంత వరకు వాళ్ళకి వర్క్ నేర్పించి వాళ్ళని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేద్దాం మన వంతుగా అనేది నా ఉద్దేశం అనమాట. అంతేగాని అది కూడా మళ్ళీ ఇంకొక పాయింట్ ఉంది ఇక్కడ. ఫ్రెష్ గా ఉన్న వాళ్ళే, అంటే ఇంతవరకు అక్కడ ఇక్కడ చేసిన వాళ్ళైతే మనకు అవసరం లేదు. ఓన్లీ జస్ట్ కొత్తగా రావాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే, లేని వాళ్ళు మాత్రమే. ఫిలిం ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వాళ్ళ కోరికల్ని నెరవేర్చుకోలేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటే మాత్రమే నేను వాళ్ళకి అవకాశం ఇస్తాను. ఎందుకు అలా అంటే వాళ్ళకి ఇప్పుడు ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కి మనమేం నేర్పించేది ఉండదు, వాళ్ళకేం చెప్పేది ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఎంతో కొంత ఇండస్ట్రీలో పరిచయాలు ఉంటాయి, వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి అటువంటి వాళ్ళకి మనం చేసేది ఏమి ఉండదు. ఇది జస్ట్ కొత్తగా వచ్చే వాళ్ళకు, అంటే ఎలాంటి అనుభవం లేకుండా వచ్చి అక్కడిక్కడ మోసపోవద్దు అన్న ఉద్దేశంతో నా దగ్గరికి వస్తే వీలైనంత వరకు వాళ్ళకు ఇట్లా అవకాశాలు కల్పించి ఒక సరైన మార్గంలో పంపించడానికి ఒక అవకాశంగా ఉంటుందని చెప్పి మన గురుచంద్ర ప్రొడక్షన్స్ లో మీరు కూడా ఫ్యామిలీ మెంబర్ అయిపోండి అన్నట్టుగా నేను చెప్పా. మంచి ఆలోచన. అది యాక్టర్స్ కు సంబంధించి కొత్తగా రావాలి అనుకునే వాళ్ళ కోసం నేను చెప్పిన విషయం ఇది అనమాట. ఫైనల్ గా మంచి ఆలోచన అన్న, అట్లా అవ్వాలి. అంటే కొంతమందికి ఉపయోగపడితే యాక్టర్స్ అవుతారు. ఎందుకంటే మనకున్న దాంట్లో కొంత హెల్ప్ చేద్దామన్న ఉద్దేశం, అంతేగాని మనమేమో అందరిని తీసుకొచ్చి ఇండస్ట్రీని ఏలాలి, ఉద్ధరించాలి అనే ఉద్దేశం కాదు. మీ సైడ్ నుంచి? నా సైడ్ నుంచి వాళ్ళకి ఎక్కడ మార్గం లేదు అనుకున్న వాళ్ళు మాత్రం నా దగ్గరకు వస్తే వాళ్ళకి ఎంతో కొంత నా నుండి సపోర్ట్ గా ఉంటానన్న ఉద్దేశంతో ఆ మాట చెప్పడం జరిగింది. మంచి ఆలోచన. ఓకే, థ్యాంక్ యూ తమ్మి. ఇంకొకటి అన్న, ఒక యాక్టరు ఏ ఒక్కరి దగ్గర, ఏ ఇన్స్టిట్యూట్ లో గానీ, ఒక పర్సన్ దగ్గర గానీ ట్రైనింగ్ లేకుండా, శిక్షణ లేకుండా యాక్టర్ అవ్వాలి అంటే తన ఓన్ గా ఎలా? ఒక యాక్టర్ గా ఇండస్ట్రీలోకి రావాలి అంటే ఎవరి దగ్గర ఎలాంటి శిక్షణ లేకుండా ఒక యాక్టర్ గా ఎదగాలంటే ఏమిటి అనేది నీ క్వశ్చన్. అంతే. అయితే ఒక ట్రైనింగ్ తీసుకోకుండా ఒక ఓన్ గా అంటే ఎవరైనా సరే ఫస్ట్ ఒక యాక్టర్ కావాలి, నేను నాలో ఒక నటుడు ఉన్నాడు అని తనకు తాను తెలుసుకున్నప్పుడు చేయవలసిన మొదటి పని ఏంటంటే, ఈ సమాజంలో అక్కడిక్కడ తిరుగుతూ ఉన్నప్పుడు మన కళ్ళ ముందు కొన్ని క్యారెక్టర్స్ కనపడుతుంటాయి రోడ్ల మీద.
ఏది ఒక ఆటో డ్రైవర్ ఒక ప్యాసింజర్ తో ఎలా మాట్లాడుతున్నాడు, ఒక ఆటో డ్రైవర్ అతని బిహేవియర్ ఎలా ఉందని ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక లాయర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, రోడ్ల మీదకి వెళ్ళినప్పుడు, లేదా కల్కంపౌండ్కి వెళ్ళినప్పుడు, లేదా బార్ షాప్కి వెళ్ళినప్పుడు రకరకాల వింత క్యారెక్టర్లు మన కళ్ళ కనపడుతూ ఉంటాయి. అబ్జర్వేషన్ చేయాలి. ఆ క్యారెక్టర్లని మనం బాగా అబ్జర్వ్ చేయాలన్నమాట. వీడిలాగా నేను ఎలా నటిస్తా, ఈ క్యారెక్టర్ నాకు ఇస్తే నేను ఎలా నటిస్తాను అనేది బేసిక్స్. అంటే ఇన్స్టిట్యూట్ లోకి వెళ్ళినా కూడా మీకు నేర్పించేవి ఇవే ఉంటాయి. దానికి కొంచెం సిలబస్ లాగా ఏదో కొన్ని ఫస్ట్ థియరీ లాగా కొంచెం కొంచెం నేర్పిస్తారు, కానీ ఫైనల్ గా నేర్పించేది ఇదే అనమాట. అయితే వీటన్నిటిని నువ్వు అబ్జర్వ్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఒకటి మిర్రర్ అనేది తెచ్చుకోవాలి. మనకు నిలువద్దం అంటాం, అలాంటిది ఒకటి మన ఇంట్లో ఒకటి అద్దం తెచ్చుకొని ఆ అద్దంలో ఎప్పటికప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అద్దంలో చూసుకుంటూ నీ యాక్టింగ్ ఎలా ఉంది, నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఒక డాక్టర్ గా డ్రెస్ వేసుకుంటే నువ్వు ఎలా ఉన్నావు, ఒక కలెక్టర్ గా డ్రెస్ వేసుకుంటే ఎలా ఉన్నావు, ఒక ఆటో డ్రైవర్ ఎలా ఉన్నావు, లేకపోతే ఒక తాగుబోతు క్యారెక్టర్ వచ్చినప్పుడు ఆడు ఏ స్టైల్ ఉన్నాడు నువ్వు అలాంటి కాస్ట్యూమ్స్ వేసుకొని నువ్వు అలా ప్రవర్తించడము అద్దం ముందు. అలా నువ్వు ఒక అద్దం ముందు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తా ఉంటే నీలో ఒక గొప్ప నటుడు అంటాడు బయటకు వస్తాడు. అప్పుడు నీకు ఎవరో ఒకరు పిలిచే అవకాశం ఇచ్చినప్పుడు నీకు ఇంకా స్పెషల్ గా ఎవరు ట్రైనింగ్ చేయాల్సిన అవసరం లేదు, అదే నీకు ట్రైనింగ్ అనమాట. అదే కంపల్సరీ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళే యాక్టర్స్ అయ్యారు అనేది కరెక్ట్ కాదు, కానీ అలా ట్రైనింగ్ లేకుండా కూడా మనం ఈ విధంగా యాక్టర్ అవ్వచ్చు. ఇది నేను ఒక అంటే కొత్తగా వచ్చే నటులకు నేను ఇచ్చే ఒక చిన్న సలహా అనమాట. ఇది ఒక టిప్ లాగా అలా హెల్ప్ అవుతుంది యాక్టర్స్. ప్రతి యాక్టర్ ఇలా ప్రయత్నం చేయాలి అంతే. అనవసరంగా వెళ్ళి మనం ఇన్స్టిట్యూట్లలో లక్షలు పోసి 2 రోజులు నేర్పిస్తారు, అయిపోయింది పో అంటారు, తర్వాత బయటకు వచ్చి నీ అవకాశాలను వెతుకోయి అని చెప్తుంటారు. అందుకని నువ్వు ఫస్ట్ ఒక యాక్టర్ కావాలనుకున్నప్పుడు మీ ఇంట్లోనే నువ్వే ట్రైనింగ్ చేసుకోవాలా. సింపుల్ గా చెప్పాలంటే సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులను మనం ఎప్పటికప్పుడు గమనిస్తూ ఆ క్యారెక్టర్ నేను చేస్తే ఎట్లా ఉంటది, ఆ డైలాగ్ నేను చెప్తే ఎట్లా ఉంటది అని మీ ఇంట్లో వచ్చి ఒక అద్దం ముందు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే నీకు మంచి యాక్టర్ అయిపోవచ్చు. ఇదే, ఇంతకు మించి ఏముండదు ఒక యాక్టర్ కావాల్సిన ప్రిపరేషన్. ఓకే అన్నగారు, మంచిది. ఓకే తమ్మి, థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ మన ప్రాజెక్ట్ ఎంతవరకు వెళ్తుంది ఏంది అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు నేను కంపల్సరీ అప్డేట్ ఇస్తాను, చెప్తాను రండి. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే తమ్మి, బై. థ్యాంక్ యూ.